హలో అందరికి, నేను మీ సంజు ఆఫీషియల్. రేపైతే నా బర్త్డే. అంటే ఇంకొక టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 11:44 అవుతుంది. అంటే ఇంకెన్ని మినిట్స్? 16 minutes లో నా బర్త్డే. సో నేనైతే ఇగో నెయిల్ ఆర్ట్ తీసుకొని మైదాకైతే పెట్టుకుంటున్నా. లిప్సీ మేక్ ఓవర్ నుంచి అయితే నాకు మెహందీ అండ్ నెయిల్ ఆర్ట్ అయితే చేస్తున్నా. నాకు నెయిల్ ఆర్ట్ అయితే చేసేది అయితే గాయత్రి అక్క. సో ఇంకెవరికైనా కావాలంటే కూడా కింద అక్క పేజ్ అయితే డిఎం చేస్తా. సో అక్కకి మీరు డిఎం చేస్తే అక్క మీకు రెస్పాండ్ అవుతుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వేస్తుంది కదా. చూడండి నెయిల్ ఆర్ట్ చూడండి ఒకసారి. వావ్ నైస్. సో కంప్లీట్ లుక్ అయిపోయినాక ఇప్పుడు అరబిక్ డిజైన్ నడుస్తుంది బ్యాక్ సైడ్. ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక 16 minutes ఉంది కాబట్టి అడ్వాన్స్ విషెస్ అయితే వస్తున్నాయి ఇంకా చాలా వరకు. హ్యాపీ బర్త్డే. సో రేపటి డే ఎలా ఉంటుందో కూడా మీకు మొత్తం అయితే నేను నా బర్త్డే అనేది మొత్తం డే ఎలా అవుతుంది అనేది చూపిస్తా. అండ్ ఈరోజు నైట్ 12 నుంచే పెట్టా. మా డాడీకి ఒక సర్ప్రైజ్ ఉంది, మెయిన్ మర్చిపోయినా. 12 o'clock డైరెక్ట్ చూడండి, మీతో కూడా ఏం చెప్పాను నేను. 12 o'clock మా డాడీకి అది నేను టీవీలో టెలికాస్ట్ చేస్తా. సో మా డాడీ రియాక్షన్ ఏందో చూడాలని చెప్పేసి మా డాడీకి నేను ఆల్రెడీ హింట్ ఇస్తూ ఉన్నా. అంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అయితే హింట్ ఇస్తున్నా. ఏందని అయితే నమ్ముతలేడు. సో మీరైతే చూడండి ఒకసారి ఏందా సర్ప్రైజ్, మా డాడీ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూడండి. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా సంజు ఆఫీషియల్ ఫాలో కొట్టండి. ఇంకెవరైతే ఫాలో కొట్టలేరో వాళ్ళు ఫాలో కొట్టండి. ఈరోజు నా బర్త్డే. అమ్మా సంజమ్మ, బాగున్నావా తల్లి? నా రాజా ఎలా ఉన్నాడమ్మా? నా కోడలు, నా మనవడు, నువ్వు అందరు బాగున్నారా? నేను మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నా తల్లి. 4వ నెల 14వ తారీఖు నా మనవరాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. తమ్ముణ్ణి, అమ్మని, నాన్నని జాగ్రత్తగా చూసుకో తల్లి. నువ్వు తమ్ముడు ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి తల్లి. జాగ్రత్త అమ్మా. సో ఈ రోజు అయితే మా డాడీకి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చిన. నా కళ్ళలో వాటర్ ఆగుతలేవు. ఏంటిదంటే అది మా తాత చనిపోయి అయితే 21 years అయితే అయిపోతుంది. సో మా డాడీ మెమరబుల్ గా ఉండాలి నా బర్త్డే అని చెప్పేసి అయితే మా తాత నాకు విష్ చేస్తున్నాడు. అయితే వీడియో అయితే చేయించిన. సో ఈరోజు 12 అవుతుంది టైం కాబట్టి సర్ప్రైజ్ ఇచ్చిన మా డాడీకి. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. హ్యాపీ బర్త్డే టు 12కి నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా కేక్ అయితే నాకు కట్ చేపిస్తున్నారు మా అన్న వాళ్ళు. వస్తున్నా బెటా అని కూడా ఒక మాట చెప్పలే. నేను నార్మల్ గా మధ్యాహ్నం అడిగిన అన్న నైట్ వస్తానా అని అడిగితే లేదు బెటా నేను ఊరికి పోతున్నా అని చెప్పిండు. నాకు చెప్పకుండా ఇక నేను అనుకోలే, ఊరికి వెళ్తుండేమో అనుకొని లైట్ తీసుకునే వరకు ఇంకా బెటా ఫోన్ చేసి 10 o'clock నైట్ మమ్మీకి కాల్ చేసి వస్తున్న పిన్ని పిచ్చర్లకి చెప్పకు అంటే ఇంకా నాకు చెప్పకుండా వచ్చేసిరు. 12 o'clock నేను సడన్ సర్ప్రైజ్ నాకు ఇచ్చిరు. సో తేగానే డాడీ అయితే కేక్ కట్ చేపించిండు. ఇంకా ఒక్కొక్క అన్న వాళ్ళు డాడీ అయిపోగానే మమ్మీ కేక్ పెట్టింది. సో నా బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. నేను అనుకున్న దానికన్నా మంచిగా అవుతుంది ప్రతి ఇయర్ నా బర్త్డే. సో ఈ ఇయర్ అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ మంచిగా అయింది. సో మా తమ్ముడు అందరు కూడా నా బర్త్డే కలిసి చేసిరు. మా నీలన్న ఎప్పుడు నా డ్రీమ్ ఇట్లానే ఉండాలి, మేము అందరం కలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా అన్న అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడము, పోయినసారి కూడా ఇంతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సో మా అన్న అయితే ఫోటో కేక్ తెచ్చిండు. మా అన్నది నాది ఫోటో వేయించి ఫోటో కేక్ తీసుకొని వచ్చిండు. ఇంకొకరు కేక్ పెట్టేయగానే బాబాయ్ ఆయన బిడ్డ గుర్తారా ఏడ నేర్చిన
ఇంకా అది చెప్పుకోలేని ఎమోషన్ అనమాట. నేను కొంచెం బిజీలో ఉండి అన్న వాళ్ళు రారని చెప్పి నేను కూడా లైట్ తీసుకునే లోపల ఇంకా డాడీకి లోపల నేను మా తాతది సర్ప్రైజ్ ఇస్తుంటే బయట చూసే వరకు అన్న వాళ్ళు వచ్చేసారు. ఇక నాకు తెలియదు. ఇక అప్పుడు మా మమ్మీ చెప్తుంది, అన్న వాళ్ళు నాకు కాల్ చేసి వస్తున్నాం అని చెప్పి నీతో నానొద్దన్నారు, అందుకే నీతో నానలేదు అని. ఇక ఒక్కొక్క అన్నకి కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ బర్త్డే వ్లాగ్ అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. గ్రూప్ ఫోటో అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ 12:30కి అయితే కేక్ కటింగ్ అయిపోయినాక నేను పొద్దున్న నుంచి తీద్దాం అనుకున్న వ్లాగ్ అయితే పొద్దుగల గుడికి పోయే ముందు వీలు కాలే, లేట్ అయిపోయి ఫాస్ట్ పోయినాము. ఇక రెస్టారెంట్ పోయినాము. ఇక ఒకటే పని రమ్మని చెప్పి ఫోన్ చేస్తే సో మా మామయ్యకి 2 కొడుకులు, మా పెద్దవాడు కన్నయ్య, చిన్నవాడైతే చిన్నయ్య, దేవాంశ, శ్రీయాంశ. వాళ్ళతోనైతే వాళ్ళ ఇంటికి పోతే నేను కూడా ఒక చిన్న పిల్లలాగానే అయిపోతా వాళ్ళ దగ్గర. అసలు ఇల్లంతా అల్లరి చేస్తారు. ఆ కేక్ మూత ఒకటి తీసాడు, ఒకటి ఇట్లా చేసాడు, ఒకటి అట్లా చేసాడు. రా సంజు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. ఇంకా ఫైనలీ బొట్టు పెడుతుంది అమ్మమ్మ వాళ్ళు ఇట్లా అందరూ, నేను కూడా అందరూ పెట్టేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే లిటరలీ ఆ రోజు నేను అంత హ్యాపీగా అయితే ఎవరు లేరు. ఇంకొకటి నా డ్రీమ్ ఒకటి ఉంటుండే ఈ బర్త్డేకి. ఏంటంటే పోయినసారి బర్త్డేకి నేను అనుకున్నా ఇట్లా లెటర్స్తోని కేక్, నా డ్రీమ్ అది. సో ఆ డ్రీమ్ కూడా నాకు ఈ బర్త్డేకి అయితే ఫుల్ఫిల్ అయింది. అది కూడా నాకు తెలియకుండా సర్ప్రైజ్గానే అయ్యింది. అండ్ ఇంకోటి మా అన్న వాళ్ళు వస్తారన్నది ఒక సర్ప్రైజ్ అయింది. అండ్ నా బర్త్డే చూస్తుంటే మళ్ళీ నాకు ఫస్ట్ బర్త్డే గుర్తొస్తుంది. అట్లా చేస్తారు మా తాత అమ్మమ్మ. బర్త్డే అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇగో మా కన్నయ్య గాడాడు చిన్న ఇటు చిన్నగాడు. ఇంకో నా కేక్ మొత్తం కిట్ క్యాట్స్తో ఉంది. నా ఫేవరెట్ చాక్లెట్ కిట్ క్యాట్. ఇది మా కన్నయ్య గారి గిఫ్ట్, ఇది మా చిన్నగాని గిఫ్ట్. ఇక ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసిన. రాగానే ఇంకో అంకుల్ వాళ్ళు అయితే కేక్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ నా డ్రీమ్ అని చెప్పిన కదా, ఆ కేక్ అయితే ఓపెన్ అయింది. నాకు అది తెచ్చే వరకు కూడా తెలియదు, సర్ప్రైజ్ మూమెంట్ అసలు. సో ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా అయిపోయినాయి.